అగ్ని, పరిశుద్ధాత్ముని అగ్ని వడివడిగా. వాక్యం శుక్రుకు దయచేసి చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుకుందాం. ఇశ్రాయేలు కుమారి సరిహద్దు రాళ్లను పాటించుము, దోవచూపు స్తంభములను నిలువబెట్టుము, నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు తిరుగుము, నీ మనసు నిలుపుకొనుము, తిరుగుము, ఎన్ని పట్టణములకు తిరిగి రమ్ము, నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుచుందవు. లేఖనములు గమనించినట్లయితే లేఖన భాగంలో ఇర్మియా ప్రవక్త ద్వారా దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు కుమారి, ఎంతకాలము ఇటు అటు తిరుగుతూ ఉంటావు, నీ వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనస్సు నిలుపుకో, దోబచూపు స్తంభములు నిలబెట్టుకో, సరిహద్దు రాళ్ళని పాటించుకో, నీ వెళ్ళిన రాజమార్గం తట్టు నీ మనస్సు నిలుపుకొనము. నువ్వు ఇంకా ఎంతకాలము ఇటు అటు ఇటు అటు ఎంతకాలం తిరుగుతూ ఉంటావు? ఎంతకాలము దేవుని ప్రేమిస్తూ లోకాన్ని ప్రేమిస్తూ, ఎంతకాలం నీ హృదయంలో పాపమునకు తావిస్తూ, ఎంతకాలం నువ్వు వేషధారిగా దైవజనులకు తోటి విశ్వాసులకు ఒక విశ్వాసిగా కనబడుతూ నీ హృదయంలో పాపం ఉంచుకొని, నీ హృదయంలో బలహీనతలు ఉంచుకొని ఎంతకాలం నువ్వు ఇంకా ఇటు అటు తిరుగుతూ ఉంటావు? ఇంకా నువ్వు ఎంతకాలము వారి చుట్టూ వీరి చుట్టూ తిరుగుతూ ఉంటావు? ఎంతకాలము నువ్వు దేవుని యొక్క మందిరానికి వచ్చి తిరిగి నువ్వు వెళ్ళి ఇంటికి వెళ్ళి టీవీ ఆన్ చేసి ఎంతకాలం నువ్వు సీరియల్ చూస్తుంటావు? ఎంతకాలం సినిమా హాల్కి వెళ్తావు? ఇంకా ఎంతకాలము నువ్వు సరాయి దుకాణాలకు వెళ్తావు? ఇంకా ఎంతకాలము చీకటి బ్రతుకు నువ్వు కలిగి ఉంటావు? ఎంతకాలం ఇంకా దేవుని మందిరానికి వస్తూ దేవుని వాక్యమును వంచు, ఈ టీవీ వర్తమానముల ద్వారా అనేకమైన ప్రసంగములను వింటూ అనేక ఆత్మీయ సంగతులను వింటూ కూడా ఇంకా ఎంతకాలము ఇటు కూడా ఉండి ఇంకా అటు కూడా నువ్వు వెళుతున్నావు? ఎంతకాలం అటు వెళుతావు? ఇంకా ఎంతకాలము ఇటు అటు ఉండి రెండు రకాలైనటువంటి భావనలు కలిగి, రెండు రకాల ఆలోచనలు కలిగి, రెండు రకాల ఆశలు కలిగి నువ్వు ఇంకా ఎంతకాలం ఉంచావు? కీర్తనకారుడు అంటాడు, కీర్తన గ్రంథం 119 కీర్తనలు అంటాడు, ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను అంటాడు. ద్విమనస్కులను, రెండు రకాల ఆలోచనలు, రెండు రకాల ఆశలు కలిగినటువంటి వారిని నేను ద్వేషిస్తున్నాను అంటాడు. రెండు రకాల ఆలోచనలతో ఒకే తాటి మీద ఉందాం, ఒకే ఆలోచనతో ఉందాం, ఒకే మార్గంలో పయనిద్దాం. ఒకే మార్గంలో ఉండాలి. లెక్కనములు చూస్తున్నాం. చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నిల్వచ్చగా నువ్వు ఉన్నట్లయితే నా నోట నుండి నిన్ను ఉమ్మవేయదు అని ప్రభు మాట్లాడుతున్నాడు. చల్లగానైనా వెచ్చగానైనా ఉండడానికి ప్రయత్నం చేయి. ప్రేమ దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, నువ్వు ఇంకా ఎంతకాలము ఇటు అటు తిరుగులాడదు? దేవాదేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు సరిహద్దు రాళ్ళను పాటించుకొని ఆ నీ సరిహద్దులలో నీవు ఉండడానికి ప్రయత్నం చేయి. హద్దులు నియమించుకోను. ఏ హద్దులో ఉండాలి? నీ మాట ఎంత హద్దులో ఉండాలి? నీ చూపు ఏ హద్దులో ఉండాలి? నీ ఆలోచనలు ఏ హద్దులో ఉండాలి? నీ ప్రవర్తన ఎలాంటి హద్దులలో ఉండాలి? నువ్వు ఎవరితో సహవాసం చేయాలి? నువ్వు ఎవరితో మాట్లాడాలి? నీ ప్రవర్తన, నీకు చూపు, నీకు స్థితి ఎంతవరకు నువ్వు ఉండాలి? ఆత్మీయ స్థితిని కాపాడుకోవాలంటే, నీ పరిశుద్ధతను కాపాడుకోవాలంటే, దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే నువ్వు ఎవరితో సహవాసం చేయాలి? నీకు మాట, నీ ప్రవర్తన, నీ చూపు, నీ తలంపులు అన్నీ కూడా ఒక హద్దును దాటి వెళ్ళకూడదు. యు షుడ్ నాట్ గో బియాండ్ యువర్ లిమిట్స్. దేవుడు నీకు నియమించిన హద్దును దాటి కనుక వెళ్ళినట్లయితే దేవుడిని ఇష్టపడాడు. దేవునికి లేఖనములు గమనిస్తున్నావు. నువ్వు ఇంకా ఎంతకాలం నీ జీవిత దినములన్నీ కూడా, ఇప్పటి వరకు నీ జీవిత దినములన్నీ కూడా అటు ఇటు తిరుగులాడుతూ ఉన్నావు. అటు చూస్తున్నావు, ఇటు చూస్తున్నావు, ఇటు వస్తున్నావు, అటు కూడా వెళుతున్నావు. ఎంతకాలం ఇటు అటు ఊగిస్తలాడేటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉంటావు? ఇంకా ఎంతకాలం? ఒక నిర్ణయాన్ని తీసుకోలేదు కాలం. ఈ సమయంలో ఒక నిర్ణయం కలిగి ఉండు. నువ్వు ఒక నిర్ణయం తీసుకో. ఒకే మార్గంలో ఉండడానికి నీ చుట్టూ కూడా ఒక బౌండరీ ఏర్పాటు చేసుకో, ఒక హద్దును ఏర్పాటు చేసుకో. ఈ హద్దు దాటి నేను వెళ్ళకూడదు, ఈ హద్దు దాటి నేను మాట్లాడకూడదు, ఈ హద్దు దాటి నేను లోకాన్ని ఆశించకూడదు, లోకాన్ని శరీరాన్ని ప్రేమించకూడదు, ఈ హద్దు దాటి నేను నా దేవుని ఎదుట ప్రవర్తించకూడదు. సరిహద్దు రాళ్ళను పాటించుకో, దోవ చూపేటువంటి స్తంభములను నువ్వు నిలబెట్టుకొనము. ఒకే ఒక మార్గం, ఈ మార్గంలో వెళ్ళాలి. ఈ సంఘానికి వెళ్ళాలి, ఈ సహవాసములను ఉండాలి, ఈ బోధలను ఉండాలి, ఈ నాయకుని అనుసరించాలి. ఒక సరిహద్దు రాటిని నువ్వు ఏర్పరచుకొని నీ సరిహద్దులో నువ్వు ఉండడానికి ప్రయత్నం చేయి. అనేకమైన బోధలమని, అనేకమైన మార్గములకు వెళ్ళి, అనేకమైన విధానాలకు వెళ్ళి నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతున్నావు, కలవరపడిపోతున్నావా? ఏది సత్యం, ఏది అసత్యం, ఏది ప్రభునకు చేరేటువంటి మార్గం, ఏది పరలోకానికి తీసుకునే మార్గం అని ఒకరు కలవరంలో, కన్ఫ్యూజన్లో నువ్వు ఉన్నావా? నువ్వు పరీక్షించి
ఒక బోధను తెలుసుకొని ఒక దైవజనుని ఆశ్రయించి ఏది సరైన బోధనను ప్రభువుని అడిగి దేవుడిచ్చే ఆశీర్వాదాలు, దేవుడిచ్చే అభిషేకము, దేవుడిచ్చే అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు, ఏ బోధలో ఏ సహవాసంలో నువ్వు పొందుకుంటున్నావు, నీ విషయంలో ఏ దైవజనునికి ఒక భారమును దేవుడు పెట్టి ఉన్నాడు, ఏ దైవజనుని ప్రార్థించినప్పుడు నువ్వు ప్రతి సమస్య నుంచి విడుదల పొందుకుంటున్నావు, ఏ దైవజనుని నియమముల ప్రకారం, ఏ దైవజనుని బోధ ప్రకారం, ఏ దైవజనుని ఆలోచన ప్రకారం నడుచుకున్నప్పుడు నువ్వు దీవెన పొందుకోగలుగుతావు, ఆత్మీయ అభివృద్ధి పొందుకోగలుగుతున్నావు, ఆత్మ ఫలాలు ఫలించగలుగుతున్నావు. ఏ మార్గములో దేవుడిని ఆశ్రయిస్తున్నాడు, అభిషేకిస్తున్నాడు, నువ్వు గమనించి ఆ మార్గములో నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సరిహద్దు రాతిని నువ్వు పాటించుకొని నువ్వు దౌచుప స్తంభాలు నిలుపుకొని ఆ దారిలోనే నువ్వు నడు, అటు ఇటు వెళ్ళమాకు, అటు ఇటు చూడమాకు. ఎంతకాలం ఇంకా నువ్వు అటు ఇటు వెళుతూ ఉంటావు? మన పితరుడైనటువంటి అబ్రహాము శరములకు దేవుడు సంతానం ఇవ్వడం ఆలస్యం చేస్తున్నప్పుడు అబ్రహాము తన దాసిన హాగరును చేసుకుంటాడు. పెళ్లి చేసుకొని ఆమెతో వెళ్ళినప్పుడు ఆమెకు ఒక కుమారుడు కంటాడు. ఆ కుమారుడి పేరు ఇస్మాయిల్ అని మనకు అందరికీ తెలుసు. అయితే అలాగే దేవుడు శారాను జ్ఞాపకం చేసుకొని శారకు కూడా ఒక కుమారుని ఇస్తాడు. ఆ కుమారుడి పేరు ఇస్సాకు, మనకందరికి బాగా తెలుసు. అయితే ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాం గొప్ప విందు చేశాడు అని లేఖనంలో చూస్తా. ఆ సమయంలో, ఆ విందు జరుగుతున్న సమయంలో హాగరు కుమారుడు ఇస్మాయిలు ఇస్సాకును పరిహసించడం శారా చూస్తుంది. శారా చూచి అబ్రహాంతో అంటుంది, నా యజమానుడా, ఇదిగో ఈ దాసి కుమారుని నా ఇంటి నుంచి పంపవేయి, ఇక మీదట వీరు నా ఇంటిలో ఉండడానికి లేదు, నా కుమారుని పరిహసిస్తాడా ఈ దాసి కుమారుడు అని అబ్రహాముతో చెప్పినప్పుడు ఆ విషయంలో అబ్రహాము చాలా దుఃఖపడతాడు. దుఃఖపడ్డప్పుడు దేవాది దేవుడు యెహోవా ఈ అబ్రహాముతో మాట్లాడుతుంటాడు, ఇదిగో అబ్రహామా, ఈ విషయంలో నీకు భార్య నుండి శారా ఏమి చెప్తుందో ఆ మాటను ఖచ్చితంగా విను, ఆ మాట ప్రకారం చెయ్యని చెప్పినప్పుడు నిజంగా ఈ అబ్రహాము ఏం చేస్తాడంటే ఉదయమునని లేచి ఒక ఆహారమును నీటి తిత్తిని సిద్ధం చేసి హాగరు భుజమున పెట్టి తన కుమారుని తనకు హాగరుకు అప్పగించి ఇంట్లో నుంచి పంపివేస్తాడు. ఇంట్లో నుంచి పంపివేసినప్పుడు ఈ హాగరు ఇక ప్రయాణం వెళుతూ ఉంటుంది. హాగరు ప్రయాణం వెళుతున్నప్పుడు బేర్షెబా అనేటువంటి అరణ్యములకు వెళ్ళిపోయి ఈ హాగరు ఏం చేసిందంటే ఆ లేఖనము గమనిస్తే ఆదికాండం 21వ అధ్యాయము ఆ యొక్క లేఖనములు మనం గమనించగలిగితే అక్కడ 14వ వచనంలో ఒక మాట ఉంటుంది. అక్కడ చదువుకోగలిగితే చివరి వచనంలో ఆమె వెళ్ళి బేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరిగొచ్చుండెను. బేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుతుంది. ఒక గమ్యము తెలియక, ఒక మార్గము తెలియక, ఒక గురి లేని బ్రతుకులో ఈ హాగరు బేర్షెబా అరణ్యమునకు వెళ్ళి ఇటు అటు తిరిగొచ్చుండెను అని ఆ 14వ వచనం ఆ చివరిలో మనం చూస్తాం. కాబట్టి ఈ హాగరు గురిలేని ప్రయాణంలో ఉంది. ఇటు అటు తిరుగుతున్నప్పుడు ఏమైపోయింది? కాలయాపన అయిపోయింది, తీసుకెళ్లిన ఆహారం అయిపోయింది, తిత్తులోని నీరు అయిపోయాయి. ఇక తర్వాత వచ్చిన మనం గమనిస్తే లేఖన భాగంలో ఆ తిత్తులోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఆ పొద కింద చిన్నవాడిని పడవేసి ఈ పిల్లవాడిని చావు నేను చూడలేను అనుకొని వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎల్లుగెత్తి ఏడ్చెను అని చూస్తున్నా. పిల్లవాడిని తీసుకుని వెళ్ళి ఒక పొద కింద పడవేసి అతనికి ఎదురుగా వెళ్ళి కూర్చొని హాగరు ఎలుగెత్తి ఏడుస్తుంది, ఈ పిల్లవాడిని చావు నేను చూడలేను అనుకో. ఆ యొక్క కుమారునికి అలాంటి చావుకరమైన స్థితి, మరణకరమైన స్థితి ఎందుకు లభించిందంటే ఆహారం అయిపోయింది, తిత్తులోని నీరు అయిపోయాయి. ఎందుకు ఆహారం అయిపోయింది, ఎందుకు తిత్తులో నీళ్ళు అయిపోయాయి? అబ్రహాము సమృద్ధిగానే ఇచ్చి పంపించాడు. తను వెళ్ళవలసిన గమ్యమునకు వెళ్ళడానికి ఎంతైతే కావాలో ఆహారం అంత ఆహారాన్ని, అంత నీటిని సమకూర్చి పంపించాడు. అయితే ఈ హాగరు ఏ మార్గము గుండా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, నా బ్రతుకేంటి, నా గురి ఏంటి, నా గమ్యం ఏంటి, ఇంతవరకు నేను అబ్రహాము దగ్గర ఉన్నాను, ఇక మీదట నా బ్రతుకేంటి, ఇక మీద ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి పలు విధాలుగా ఆలోచన చేసుకుంటాం. ఆ ఊరికి వెళదామా, ఈ ఊరికి వెళ్దామా, ఆ మార్గంలో వెళ్దామా, ఈ మార్గంలో వెళ్దామా, ఎటు వెళదాము తెలుసుకోలేని పరిస్థితుల్లో రకరకాల ఆలోచనలలో సత్తమైపోతూ ఆ బేర్షెబా అరణ్యములో ఆమె అటు ఇటు తిరగడం ప్రారంభించింది. తిరిగి తన కుమారుని చావు మీదకి తెచ్చుకుంది. ఈనాడు కూడా నువ్వు అటు ఇటు తిరుగుతున్నావు అంటే సమయమిక లేదు. అటు ఇటు తిరుగుతున్నావా, ఈ దినమే నీది, రేపు నీది కాదు. ఎంతకాలం నువ్వు ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటావు? నువ్వు వెళ్ళిన రాజ్య మార్గము తట్టు నీ మనస్సు నిలుపుకో. ప్రాకారము లేని పురము ఎంతో, తన మనస్సును నిలుపుకోలేని వాడు కూడా అంతే అని సమతుల గ్రంథంలో మనం చూస్తాం. ప్రాకారం లేని పురము పైకి అనేక మంది వచ్చి దాడి చేస్తారు. ఎవరైతే వారు వస్తారు, ఎప్పుడంటే అప్పుడు వస్తారు, ఏదంటే అది చేయగలరు. ప్రాకారము లేకపోతే ఒక పురానికి, ఒక పట్టణానికి ఎవరైనా కూడా ఏ సమయంలో దాడి చేయవచ్చు.
కాబట్టి ప్రకారములని ఆ పురము ఎంతో తన మనస్సును అణుచుకొనలేను, తన మనస్సును అణుచుకొనలేని వాడికి కూడా అంతే అనే లేఖనంలో చూస్తున్నాం. అలాంటి స్థితిలో కలిగి ఉండమాక ఒక సరిహద్దు రాళ్ళను పాదించుకొని నీ మనస్సును ఒక హద్దులో ఉంచుకొని కనుక నువ్వు జీవించినట్లయితే అటు ఇటు ఎంతకాలము నువ్వు తిరగక ఒక మార్గంలో చక్కగా నువ్వు నిలబడినట్లయితే దేవాది దేవుడు నిన్ను దైవించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని కుమార్, దేవుని కుమార్తె, వేషధారిని దేవుడు క్షమించాడు. వేషధారి జీవితం అవుతూ పైకి ఒకలాగా కనబడుతూ లోపల ఇంకొకటి కలిగి ఉండి నీ హృదయం నుండి ఆ చీకటితో పాపంతో నింపబడి ఉండి నువ్వు జీవించకు. రకరకాల మార్గములు గుండా నువ్వు వెళ్ళకు. రకరకాల మార్గములలో కన్ఫ్యూజ్ అయ్యి కలవరం పడిపోకు, నువ్వు చెడిపోకు. లేఖనం ఉంది, ఒకని ఎదుట సరి అనేదిగా కనబడి మార్గము కలదు, తుదకు అది మరణములకు తురవతి లేఖనం చూస్తున్నా సముద్ర గ్రంథంలో. కనుక దయచేసి నువ్వు జాగ్రత్తగా గమనించి ఒక మార్గంలో ఉండడానికి, ఒక బోధలో ఉండడానికి, ఒక దైవజనుని నువ్వు కాపరిగా కలిగి ఉండడానికి, ఆ బోధలో ఉండడానికి, ఆ బోధలో సహవాసంలో నమ్మకముగా ఉంటున్నావా లేదా అని ప్రభు నేను చూస్తున్నాడు. ప్రభు నేను చూసి ఆ మార్గంలో ఆ దైవజనుని బోధ ద్వారా నువ్వు ఆత్మీయ అభివృద్ధి పొందుకోవడానికి, ఆ ఆత్మీయ సత్యంలో నడిపించబడానికి, సర్వసత్యంలోకి నడిపించబడి దైవిక ఆశీర్వాదములను పొందుకోవడానికి, భౌతికమైన దేవులతో నింపబడడానికి, అన్ని విషయాలను అభివృద్ధి చెందడానికి దేవాది దేవుడు ఆ దైవజనుని నీకు కాపరిగా నియమిస్తే ఆ దైవజనుని విడిచిపెట్టి రకరకాల మార్గంలో కూడా వెళుతున్నావా, రకరకాల మందిరాలకు వెళుతున్నావా, రకరకాల సహవాసాలకు వెళుతున్నావా, రకరకాల పుస్తకాలను తెచ్చుకొని చదువుకుంటున్నావా, రకరకాల బోధలను వింటున్నావా, రకరకాల వీడియోలను డౌన్లోడ్ చేసుకొని చూస్తున్నావా, రకరకాల మార్గంలో గుండా వాళ్ళ మాకు ఈ దినమున ఈ సమయమున దేవుడితో మాట్లాడుతున్న మాట ఒకటే, ఇంకా ఎంతకాలం అటు ఇటు తిరుగుతూ ఉంటావు, అటు ఇటు తిరుగుతుంటావు, ఎంతకాలం ఇంకా అటు ఇటు తిరుగుతుంటావు. లేఖన భాగంలో యోబు గ్రంథము 23వ అధ్యాయము 13వ వచనములో యోబు భక్తుడు ఒక చక్కని మాటను, నా పాదములు ఆయన అడుగు చాడులు విడువక నడుచున్నవి, నేను ఇటు అటు తిరగక ఆయన మార్గమును అనుసరించాను. లేఖనంలో యోబు భక్తుడు ఎంత చక్కని మాట చెప్తున్నాడు, నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడచునవి. ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి నా పాదములు. ఆయన పాదములలో, ఆయన పాదముద్రలలో, ఆయన మార్గములో, ఆయన అడుగులో అడుగు వేస్తూనే నడుస్తున్నాను. ఆయన అడుగు జాడలు విడువకనే నడిచాను. దేవుని లేఖనములు మనం చూస్తున్నాము యోబు భక్తుడు ఎంత యథార్థతను కలిగి ఉన్నాడు. నిజంగా పరిశుద్ధ గ్రంథంలో యోబు లాంటి యథార్థవంతుడు ఆ ఊజు దేశంలో లేడని లేఖనంలో చూస్తున్నా. యథార్థవంతుడిగా ఉన్నాడు. ఎందుకు యథార్థవంతుడిగా ఉన్నాడంటే ఒకే ఒక మార్గాన్ని అనుసరించాడు, ఒకే ఒక మార్గములో ఉన్నాడు, అటు ఇటు తిరగలేదు, అటు ఇటు చూడలేదు, ఒకే ఒక స్ట్రైట్ మార్గమును ఎన్నుకొని ఆ మార్గంలో నడుచుకుంటూ ఆశీర్వాదాలు పొందుకుంటున్నాడు. ఆ లేఖన భాగంలో యోబు భక్తుడు అంటున్నాడు, నా పాదములు ఆయన అడుగు చాడలు విడువక నడుచున్నవి. నేను బాలుడిగా ఉన్నప్పుడు స్కూల్ విడిచిన తర్వాత ఆ మట్టి నేలపైన నేను ఇంటికి నడుచుకుంటూ వెళుతూ నాకంటే ముందుగా నడిచినట్టు వారి పాదముద్రలు కనిపిస్తాయి కదా, ఆ అడుగులలో నేను అడుగు వేసుకుంటూ అలా ఆడుకుంటూ అలా ఇంటికి వెళ్తుండేవాడిని. నాకు ముందుగా నడిచినట్టు వారి ఆ యొక్క పాదముద్రలలో నేను అడుగులు వేస్తూ నడుచుకుంటూ వెళ్ళినట్లయితే నేను వారింటికి వెళతాను, కానీ నా ఇంటికి నన్ను వెళ్ళాను. కనుక నా ఇంటికి నన్ను వెళ్ళాలంటే నా కొరకు నియమింపబడిన మార్గంలో నేను వెళ్ళాలి, తప్పితే నేను మరి ఒకరిని అనుసరించకూడదు. నాకు మార్గమైన, నాకు సత్యమైన, నాకు జీవమైన యేసుక్రీస్తు ప్రభువారి మార్గమును సరిగా నేను అనుసరించినట్లయితే, ఒక నిర్దిష్టమైన మార్గమును కలిగి, నిర్దిష్టమైన ఆలోచన కలిగి, నిర్దిష్టమైన విధానమును కలిగి, నిర్దిష్టమైన నీతిని కలిగి నేను నాకు ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నట్లయితే నేను దీవించబడతాను. కనుక దయచేసి ఉదయకాలంలో ఈ సమయంలోనే దయచేసి గమనించు. దేవాది దేవుని మార్గంలో నువ్వు వెళుతున్నప్పుడు ఒక సూటియైన మార్గమును నువ్వు కలిగి ఉండి ఆ త్రోవ చూపే స్తంభాలు నిలబెట్టుకొని నువ్వు వెళ్ళిన ఈ రాజ మార్గము తట్టు నీ మనస్సును నిలుపుకొని ఇటు తిరగకుండా నువ్వు చక్కగా నడిచినట్లయితే దేవుడు నీకు ఆత్మీయ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు, అభివృద్ధిపరుస్తాడు. లేఖనములో యోబు భక్తుడు అంటున్నాడు, నా పాదములు ఆయన అడుగు చాడలు విడువక నడుచున్నవి, విడువక నడుచున్నవి. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించుతుని అంటున్నాడు. నేను ఇటు అటు తొలగలేదు, ఇటు అటు తొలగలేదు. ఇంకా ఎంతకాలం ఇటు అటు ఎంతకాలం? దయచేసి నీ జీవితాన్ని మార్చుకో, నీ గమ్యాన్ని మార్చుకో, నీ గురిని మార్చుకో, ద్వంద్వ మనస్తత్వాన్ని విడిచిపెట్టు, నులువచ్చని బ్రతుకుని విడిచిపెట్టు, రకరకాల పది విధాల ఆలోచన చేయడం, ప్రయత్నాలు చేయడం విడిచిపెట్టు. ఒకే ఒక మార్గమును నువ్వు అనుసరించినట్లయితే దేవుని నీతికి తగినట్టుగా నేను ఆశ్రయిస్తాడు. ఒకే ఒక మార్గాన్ని అనుసరించడం, ఒకే ఒకరిని అనుసరించడం, ఒకే ఒక బోధన అనుసరించడం, ఒకే ఒకరిని కాపురిగా కలిగి ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయ. దేవుడు నీ కొరకు ఎవరిని నియమించాడు?
ఎవరు ప్రార్థన చేస్తే నీ జీవితాలు అద్భుతాలు జరుగుతున్నాయి. ఎవరు ప్రార్థన చేస్తే నీ దేవుని దీవెన పొందుకుంటున్నావు. ఎవరి బోధనలో సత్యమును ఎరగగలుగుతున్నావు. ఎవరి బోధ ద్వారా నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నావు, బలపడుతున్నావు. గమనించి గుర్తెరిగి ఆ మార్గంలో నువ్వు ఉన్నట్లయితే ఈ దేవాది దేవుని ఖచ్చితంగా ఆశ్రయిస్తాడు. ఒకే ఒక మార్గాన్ని ఎన్నుకొని ఆ మార్గం నిలచి ఉండవు. దేవుని ప్రార్థించు. దేవుడిని ఆ మార్గంలో ఆశ్రయించడానికి దేవుని ఇష్టపడుతున్నాడు. అది యోబు గ్రంథము 22వ అధ్యాయం 23వ వచనములో భక్తులు ఇంకొక మాట అంటే చదువుకుందాం. అక్కడ సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారముల నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందదవు. లేఖనములో చాలా చక్కని మాటను ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు. దేవుడు ఇక భక్తుడు చాలా చక్కటి మాటలు ఇక్కడ రాస్తున్నాడు. సర్వశక్తుని వైపు నీవు తిరగాలి. లోక వైపు కాదు, అపవాది వైపు కాదు, పాపం వైపు కాదు, లోకం వైపు కాదు, లోకాశల వైపు కాదు, నీ బలహీనమైన శరీర సంబంధమైన ఆశల వైపు కాదు, నీ శరీరము ప్రేరేపించినటువంటి ఆ ఆశలు అనుసరించి నడుచుకోవడం కాదు. కానీ నీకు ఆలోచన ఎలా ఉండాలంటే, నీ చూపులు ఎలా ఉండాలంటే, ఎవరి వైపు నువ్వు చూడాలంటే ఈ సర్వశక్తుని వైపు నీవు చూడవలసిన అవసరం ఉందనే లేఖనంలో చూస్తున్నాం. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, ఇంతవరకు ఎవరి వైపు తిరిగినావో, దేని వైపు తిరిగినావో ఒకసారి నీ ఆత్మలో పరిశీలన చేసుకో. ఏ మార్గంలో ఉన్నావు? వెళ్తున్న మార్గం సరి అయినదేనా? దేవుడిచ్చే మెచ్చేటువంటి మార్గంలో ఉన్నావా? దేవుడు నచ్చిన మార్గంలో ఉన్నావా? దేవుడు నియమించిన మార్గంలో ఉన్నావా? ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకో. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నిజముగా నీ గుడారముల నుండి దుర్మార్గమును దూరముగా నీవు తొలగించుకొని ఎడల నీవు అభివృద్ధి పొందుతావు. నీ గుడారములు ఉండి, నీ హృదయం అనే గుడారములో నుండి, నీ హృదయములో నుండి, నీ ఇంటి నుండి దుర్మార్గమును నీవు దూరముగా తొలగించుకొని ఎడల నీవు అభివృద్ధి పొందుతావు. దూరముగా తొలగించుకోకుండా దగ్గర ఉంచుకుంటున్నావా? నీ ఇంటిలో ఎలుకలు ఉన్నాయని ఎలుకల ముందు పెట్టావు రాత్రి కాలంలో. ఉదయం లేవగానే ఇల్లంతా కూడా కంపు కొడుతూ ఉంది. ఉదయం లేవగానే ఇల్లంతా కంపు కొడుతూ ఉంది. అలాగే నువ్వు చక్కగా స్నానం చేసి వచ్చి అలాగే టిఫిన్కు కూర్చుంటావా? అలా కూర్చోవు కదా. నీ ఇల్లంతా కూడా వెతుకుతావు. ఈ ఎలక ఎక్కడ చచ్చుంది, బాగా కంపు వాసన కొడుతుంది, ఏ అల్మారాలో ఉంది, ఏ బట్టల కింద ఉంది, ఏ పుస్తకాల కింద ఉందని ఇల్లంతా వెతికి 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 ఆ చచ్చిన ఎలుకను తీసి దూరంగా పారవేసి వచ్చి బాగా సోప్తో నీ చేతులు కడుక్కొని స్నానం చేసి కానీ నువ్వు టిఫిన్ తినలేవు, భోజనం చేయలేవు. కనుక నీ హృదయంలో ఏ పాపం ఉంది, ఏ మూలలో దాగి ఉంది, ఎలాంటి పాపం ఉంది, ఎలాంటి బలహీనత ఉంది నీకు బాగా తెలుసు. బాగా వెతుకుని హృదయంలో బాగా పరిశీలించు నీ హృదయాన్ని. ఏ మూలలో ఉన్నటువంటి ఏ చిన్న పాపమైనా కూడా నీ హృదయం అంతా కూడా కుళ్ళిన కంపు కొట్టగలదు. నీ హృదయం అంతా కూడా పాపముతో నింపబడగలదు. చిన్న పాపమైనా కూడా క్యాన్సర్ కణములాగా అది నీ జీవితాన్ని పాడు చేయగలదు. చిన్న తప్పిదమే కదా, చిన్న బలహీనతే కదా అని అనుకోమాకు. దయచేసి ఈ సమయంలో నిన్ను పరిశీలన చేసుకో. నీ గుడారములో నుండి, నీ హృదయముల నుండి నీ దుర్మార్గమును దూరముగా నువ్వు తొలగించుకోవాలి, దగ్గర ఉంచుకోవద్దు. చాలా మంది మందిరానికి వస్తూ, చాలా మంది మందిరం బయట ఆ బీడి కట్టలను, సిగరెట్ ప్యాకులను, కైన ప్యాకెట్లను మందిరం బయట గోడలలో, చెట్ల మధ్యలో, ఆ చెట్టు ఆ కొమ్మలలో అక్కడ దాచిపెట్టేసి మందిరానికి వస్తుంటారు. మందిరం అయిపోయిన తర్వాత తిరిగి వాటిని జోబులు పెట్టుకొని వెళ్ళిపోతుంటారు. ఎవరికి భయపడి? దైవజనునికి భయపడి. దైవజను దగ్గరికి వెళ్ళినప్పుడు జోబులో దైవజను వాటిని చూసి గద్దిస్తాడేమో అని దైవజనుడికి భయపడి. దైవజనుడికి భయపడుతున్నావా? దేవునికి భయపడుతున్నావా? నీ హృదయమును చూస్తున్నటువంటి దేవునికి నువ్వు భయపడాలి, దైవజనులే కాదు. నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. నీ వేషధారి బ్రతుకును దేవుడు చూస్తున్నాడు. గాడ్ ఈస్ లుకింగ్ టు యువర్ హార్ట్. నీ హృదయంలో ఏముందో ఆయన నిన్ను పరిశీలిస్తున్నాడు. నీ హృదయంలో పాపమునకు నువ్వు ఉంచుకున్నట్లయితే గుడారము నుంచి దుర్మార్గమును దూరముగా తొలగించుకోకుండా దాన్ని ఇంకా నీ హృదయంలో పట్టి పెట్టుకుని ఉంచుకున్నావా? దేవుడు ఆ పాపాన్ని చూస్తున్నాడు. లేఖనములు గమనించినట్లయితే నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించుకోవని లేఖనములో చూస్తూ దూరముగా తొలగించుకొని దుర్మార్గమును. మన దేశ మొట్టమొదటి ప్రధాని అయినటువంటి నెహ్రూ గారు తన ఇల్లంతా కూడా ఆ రూమ్ ఫ్రెషనర్ కొట్టుకొని చాలా సుగంధమైనటువంటి ఆ పరిమళ ఆ యొక్క ద్రవాలను కూడా కొట్టుకొని చాలా చక్కని సువాసనలు ఆయన తన ఇంటిని ఉంచుకునేటువంటి అలవాటు కలిగినటువంటి వాడు. ఒకసారి మంత్రి గారు ఈ నెహ్రూ గారు ఇంటికి వచ్చాడు. వచ్చి నెహ్రూ గారి దగ్గరకు వచ్చి మాట్లాడుతుండగా నెహ్రూ గారికి ఒక చెడ్డ వాసన వస్తుంది.
ఒక కంపు వాసన వస్తూ ఉంది. నెహ్రూ గారు చూస్తున్నారు, ఇంతవరకు పరిమళ వాసన వస్తుంది, నాలుగు ఎంత కూడా ఈ మంత్రి గారు రాగానే చెడ్డ వాసన వస్తుంది, ఎక్కడి నుండి వస్తుంది ఈ వాసన అనుకొని చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండగా నెహ్రూ గారికి ఒక ఆలోచన వచ్చింది, ఒకవేళ మంత్రి గారు వేసుకున్నటువంటి ఈ సాక్షులు ఒకవేళ కంపు కొడుతున్నాయేమో, ఈ సాక్షులకి ఎంతకాలం అయిందో దూరం ప్రయాణం చేసి వచ్చాడుగా మంత్రి గారు అనుకొని, ఇక నెహ్రూ గారు మంత్రి గారితో చెప్తున్నారు, మంత్రి గారు ప్రక్కన గదిలో ఆ వార్డ్రోబ్లో నా కొత్త సాక్షులు ఉన్నాయి, మీరు వెళ్ళి ఆ కొత్త సాక్షులు వేసుకుని రండి అని చెప్పాడు. మంత్రి గారు చక్కగా వెళ్ళిపోయి ఆ కొత్త సాక్షులు వేసుకున్నాడు. వచ్చి నెహ్రూ గారి దగ్గర కూర్చున్నాడు. కూర్చొని తిరిగి మాట్లాడుతున్నాడు. నెహ్రూ గారు గమనిస్తున్నారు, మంత్రి గారు ఆ కాళ్ళకు కొత్త సాక్షులు వేసుకొని వచ్చారు, అయినా కూడా చెడ్డ కంపు అలాగే వస్తుంది, చెడ్డ వాసన దుర్గంధం అలాగే వస్తుంది. నెహ్రూ గారు చూస్తున్నారు, మంత్రి గారు పాదాల వైపు కొత్త సాక్షులు వేసుకున్నాడు. వీళ్ళకేం అర్థం కావడం లేదు, ఈ చెడ్డ కంపు ఎక్కడి నుండి వస్తుంది అనుకుంటున్నాడు. ఆలోచన చేస్తుండదని ఇక నెహ్రూ గారికి ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి మంత్రి గారిని అడుగుతున్నారు, మంత్రి గారు కొత్త సాక్షులు వేసుకున్నారు కదా? అవును అయ్య గారు, కొత్త సాక్షులు ఇదిగో నేను వేసుకున్నాను, నా కళ్ళకు చూడండి కొత్త సాక్షులు ధరించాను. సరే మరి మీ పాత సాక్షులు ఎక్కడ పెట్టారు అని అడిగాడు. ఎక్కడ పెట్టారని అడిగితే ఆ మంత్రి గారు తన జోబులో నుంచి లాల్చీలో నుంచి 2 సాక్షులు తీసి, ఇదిగోండి సార్, ఈ పాత సాక్షులు నా జోబులో ఉంచుకున్నాను అని చెప్తున్నాడు. పాపానికి నువ్వు తావిస్తున్నావా, నీ హృదయంలో అలాగే పదిలపరుచుకుంటున్నావా? దూరంగా ఈ పాపాన్ని విడిచిపెట్టడం లేదా? అలాగే నువ్వు పాపాన్ని దాచిపెట్టుకుంటున్నావా? దూరంగా తొలగించకుండా పాపాన్ని నీ ప్రక్కన పెట్టుకొని మందిరానికి వస్తూ పాపాన్ని నీ ప్రక్కన పెట్టుకొని దైవజనుల దగ్గరికి వస్తూ మీటింగ్లకు వస్తూ నువ్వు ఎన్ని వర్తమానాలు విన్నా కూడా, ఎన్ని దైవికమైనటువంటి విషయాలు తెలుసుకున్నా కూడా, ఎలాంటి మందిరాలకు మీటింగ్లకు వెళ్ళినా, నువ్వు ఎంతెంతగా కానుకలు ఇచ్చినా కూడా పాపము నీ హృదయంలో పదిలపరుచుకొని ఉన్నట్లయితే నువ్వు ఏమాత్రం కూడా వర్ధులవు అనే లేఖన భాగంలో గమనించగలుగుతున్నా. నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుతావు. సామెతల గ్రంథంలో చూస్తాము, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందిన లేఖనములు గమనిస్తున్నా. కనుక దయచేసి అతిక్రమములు దాచిపెట్టమాక, వేషధారిగా ఉండమాక, 2 మార్గాలలో పయనం చేయమాక, 2 గుర్రాల మధ్య నువ్వు స్వారీ చేయమాక. అది చాలా ప్రమాదకరమైన విషయం అని దయచేసి నువ్వు గమనించు. ఒకే ఒక మార్గాన్ని ఎన్నుకో, ఆ మార్గం యేసుక్రీస్తు ప్రభువారి మార్గం, ఆ సత్య మార్గమును ఎన్నుకొని ఆ మార్గముల నుండి లోకమును విడిచిపెట్టు, లోకములో పాపాన్ని విడిచిపెట్టు. సరైన మార్గాన్ని ఎన్నుకొని, సరైన కాపరి ఎన్నుకొని, సరైన సంఘమును వెనుకొని ఆ మార్గంలో కనుక నడిచినట్లయితే నీవు వర్ధులుతావనే లేఖన భాగంలో గమనించగలుగుతున్నా. దయచేసి నువ్వు ఇటు అటు వెళ్ళమాక, ఇటు అటు వెళ్ళమాక. అటు వెళ్ళినట్లయితే నిజముగా నువ్వు కొట్టబడతావు, పట్టబడతావు. అపవాది నిన్ను బంధిస్తాడు, తన చెరసాలలో వేసుకుంటాడు, నిన్ను శోధిస్తాడు. అటు వెళ్ళమాక. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకున్నట్లయితే అక్కడ అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు గమనించగలిగితే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించి వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపిక కలిగి పరిగెత్తుదాం. మన ఎదుట ఒక పరుగు పందెం ఉంచబడింది. ఓపికతోనూ పరిగెత్తాలంటే యేసు వైపు చూడాలి. యేసు వైపు నువ్వు చూడకపోతే నువ్వు మునిగిపోతావు అన్నాడు పేతురు. ప్రభువుని అడిగాడు, ప్రభువా నీవే కనుక అయితే ఎన్నిటి మీద నడవడానికి నాకు సులభమో అని అడిగాడు. అవును పేతురు నడుచుకుంటూ రా అని చెప్పినప్పుడు పేతురు నీటి మీద నడిచను కానీ గాలిని చూసి మునిగిపోసాగిను అని లేఖనంలో చూస్తున్నాం. పేతురు గాలి వైపు చూశాడు, యేసయ్య వైపు చూస్తూ నీటి మీద నడిచాడు, కొద్ది అడుగులు వేస్తాడు. అంతలోనే సముద్రములో కొద్దిగా గాలి రేగగా గాలి వైపు చూశాడు, లోకం వైపు చూశాడు, మునిగడం ప్రారంభించాడు. ప్రభు పేతురుతో అంటున్నాడు, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడ్డావు అంటున్నాడు. అల్పవిశ్వాసిగా ఉండమాకు, సందేహాలు ఉంచుకోమాక. సందేహాలు ఉన్నట్లయితే నిజంగా అనుమానమైన నీ జీవితాన్ని నరక ప్రయాణం చేస్తుంది, నీ జీవితంలో పతనం వైపు నడిపిస్తుంది. అనుమానాలు సంశయాలు విడిచిపెట్టి యేసు వైపు చూడడం నువ్వు ప్రారంభించు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి కనాను ప్రయాణంలో ఉన్నప్పుడు వారు ఎర్ర సముద్రము ప్రాంతంలోకి వచ్చినప్పుడు వారు మోషే మీద దేవుని పైన సనగడం ప్రారంభించారు. ఐగుప్తు నుంచి మమ్మల్ని ఎందుకు తీసుకుని వచ్చావు? ఎర్రనెమ్మలు మమ్మల్ని చంపడానికి తీసుకుని వచ్చావా? మాకు ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ ఆహారము మేము తినలేకపోతున్నామని
సనగడం ప్రారంభించారు. దేవాది దేవుడు ఆ సనుగులు విని వారి వెంటనే తాపకరమైన సర్పములను ఇశ్రాయేలు ప్రజల మధ్యకు పంపించాడు. ఈ తాపకరమైన సర్పములు వచ్చి ఇశ్రాయేలు ప్రజలను కాటు వేస్తుండగా అనేకులు చచ్చిపోయారు. వెంటనే వాటితో కరువబడి చనిపోతున్నటువంటి ప్రజలను చూసిన ఇశ్రాయేలు ప్రజలు నీరైపోయారు, గుండె నీరైపోయి వెంటనే మోషే దగ్గరికి వచ్చి, మోషే నీ దేవుడైన యెహోవాను ప్రార్థించు, ఈ తాపకరమైన సర్పములు మా ఇద్దరి నుంచి తొలగించున్నట్లుగా దయచేసి యెహోవాను ప్రార్థన చేయి, యెహోవాకు వేడుకో అని మోషేతో చెప్పినప్పుడు మోషే వీరి విషయమే ప్రార్థన చేశాడు. మోషే వీరి విషయం ప్రార్థన చేసినప్పుడు అక్కడ సంఖ్యాకాండం 21వ అధ్యాయము 8వ వచనంలో ఒక చక్కని మాట ఉంటే చదువుకుందాం. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేతో సెలవిచ్చాను. మోషేతో చెప్తున్నాడు దేవుడు, ఏమని చెప్తున్నాడు? తాపకరమైన సర్పము వంటి ఒక ప్రతిమను నువ్వు చేయించి స్తంభం పైన నిలువవచ్చు. ఈ తాపకరమైన సర్పములతో కరబడిన వ్యక్తి దానిని చూసి బ్రతుకుతాడు అని చెప్పాడు. ప్రజలు అడిగారు, మోషే మా యుద్ధ నుంచి సర్పములను తాపకరమైన సర్పములను తొలగించినట్లుగా యెహోవాను వేడుకో అని ప్రజలు అడిగితే ఈ మోషే ఈ విషయమే ప్రార్థన చేసినప్పుడు దేవుడైన యెహోవా తాపకరమైన సర్పములను వారి మధ్య నుంచి తొలగించలేదు కానీ ఆ సర్పమును అలాగే ఉంచాడు. కానీ మోషేతో చెప్తున్నాడు, ఈ తాపకరమైన సర్పం అంటే ఒక ప్రతిమను చేయించి ఒక స్తంభం పైన నిలబెట్టు, దానిని చూసిన ప్రతి ఒక్కరు బ్రతుకుతాడు అని చెప్పాడు. యథావిధిగా ఈ తాపకరమైన సర్పములు ప్రజలను కాటు వేయడం ప్రారంభించాయి, యథావిధిగా కాటు వేయిస్తున్నాయి. అయితే ఈ ప్రజలు ఈ తాపకరమైన సర్పములు ఎప్పుడైతే కాటు వేయబడ్డారో వారు ఏం చేశారంటే 9వ వచనం చదువుకుందాం. కాబట్టి మోషే ఇత్తడి సర్పము ఒకటి చేయించి స్తంభము మీద దాని పెంచెను. అప్పుడు సర్పపు కాటు తిన్న ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. హల్లెలూయా. ఇత్తడి సర్పము అనగా కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు ఎత్తబడిన యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యం. యేసుక్రీస్తు ప్రభువు వైపు నువ్వు ఎప్పుడైతే నిదానించి చూస్తావో నువ్వు బ్రతుకుతావు. ఆయన వైపు చూడకుండా లోకం వైపు చూస్తున్నావా, లోకంలో ఉన్న పాపం వైపు చూస్తున్నావా, నువ్వు బ్రతకవు. సర్పాలనే సమస్యలకు శ్రమలకు సాదృశ్యం. ఈ సర్పాలనబడినవి నీ కాటు వేయడానికి వచ్చినప్పుడు, శ్రమ శోధన నీకు వేదన కలిగినప్పుడు నువ్వు ఆ బాధల వైపు చూడద్దు, లోక వైపు చూడద్దు, లోకాన్ని సారముగా ఆలోచన చేయదు, ఇతరుల ఆలోచన ప్రకారం వారి సలహాల ప్రకారం బెంబేలు పడిపోవాకు. యేసు వైపు చూడు. యేసు వైపు చూస్తే నీ పరుగు పందెములో నువ్వు ఆస్వాదించబడతావు, నువ్వు గెలుపు పొందుకుంటావు. ఈ పరుగు పందెములో నువ్వు నిత్యముగా పరలోక రాజ్యమునకు వారసుడుగా నువ్వు పరలోక స్వాస్థ్యం పొందుకుంటావు. యేసు వైపు చూడడానికి ప్రయత్నం చేయి. ఇటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేయనుగాక. ప్రియులారా, దయచేసి గమనించండి, ఈ కార్యక్రమంలో స్పాన్సర్ చేసినటువంటి వారు సహోదరులు డానీ, అలాగే అనేక సత్యమైన సుశీల, అనేక కుమార్తె రేమజాయ్. దయచేసి వారి కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధురా, కృప కలిగిన యేసయ్యా మీకు వందనాలు, సర్వశక్తి మంతుడా మీకు వందనాలు. ప్రభు నీకు దాసుడు డానీని, అలాగే సత్యమైన సుశీలను, కుమార్తెను ప్రభు మరి రేమజాయ్ని దీవించి ఆశ్రయించారు. స్తోత్రాలు. పరిపూర్ణమైన ఆరోగ్యమును, శక్తిని, బలమును వారికి ఇవ్వండి. ఆత్మీయ జీవితంలో ఎందుకు బలపడి సాంచండి, ఆత్మిక సమృద్ధిని వారికి ఇవ్వండి. ఇంకా మీకు రాజ్య విస్తరణ కొరుకున్నానా అయ్యా, వారికి ఒక సాధనలుగా వాడబడుటకు వారిని అభిషేకించి బలపరిచి మీకు అర్థలో చేయమని ప్రభుని యేసు పరిశుద్ధ నామ ద్వారా ప్రార్థించి వారికి కొనుచున్నాము తండ్రి. ఆమేన్.